హాయ్ హలో వెల్కమ్ టు వాణీస్ కిచెన్. ఈరోజు వాణీస్ కిచెన్లో చుక్క కూరతో శనగపప్పు కర్రీ చేద్దామండి. చాలా చాలా బాగుంటుంది. అసలు గోంగూర శనగపప్పు చేస్తారు కదా కర్రీ, అలాగే ఉంటుందండి. ఎందుకంటే చుక్క కూర పులుపు ఉంటుంది కనుక చాలా కమ్మగా టేస్ట్గా అనిపిస్తుంది. కోల్డ్ కాఫ్ ఉందండి, అందుకే నా వాయిస్ అలా ఉంది. సో పుల్లగా బాగుంటుంది కదా అని చెప్పేసి కమ్మగా తినాలనిపించి నేను ఇట్లాగా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మట్టి పాత్ర తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర, అలాగే ఆవాలు అండ్ మినపప్పు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అండ్ ఒక ఉల్లిపాయ తరుగు వేసుకున్నాను. మీకు వెల్లుల్లిపాయలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి, బాగుంటుంది వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉండటం వల్ల. ఉల్లిపాయ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకొని అక్కర్లేదు. బట్ ఉల్లిపాయ వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో నేను ఉల్లిపాయ వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు. అసలు ఇలా జలుబు, దగ్గు ఇట్లాంటివి ఉన్న టైంలో ఈ చుక్కకూర పులుపుకి మనకి ఏం తినాలనిపించకపోయినా ఈ పులుపుతో ఉన్న కర్రీ అయితే తినాలనిపిస్తుందండి. కాస్త ఒక 2 ముద్దలు ఎక్కువగా తింటారు. సో ఇలా బాగా వేయించేసుకోవాలి దగ్గరగా. ఆనియన్స్ అయితే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కాస్తంత ఆవకాయ వేసుకుంటే ఎంత బాగుంటుందో. నేనైతే ఫుడ్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకున్నాను. కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే ఆ పులుపుకి ఆ కారం ఎక్కువగా ఉంటేనే అన్నంలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చుక్కకూర వేసుకున్నాను. అసలు చుక్కకూరతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఈజీగా అయిపోద్ది అని మనం పప్పు చుక్కకూర చేసేస్తాము. బట్ చుక్కకూరని ఇట్లా శనగపప్పుతో చేసుకున్నా, లేకపోతే చుక్కకూర పచ్చడి చేసుకున్నా, లేకపోతే చుక్కకూరతో పన్నీర్ కూడా చాలా బాగుంటుందండి. ఫుల్ మక్కని చేయొచ్చు. ఇలా డిఫరెంట్గా బోల్డ్ కర్రీస్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనం నెక్స్ట్ టైం చేసి పెడతాను. ఎందుకంటే ఆకుకూరలు ఇష్టంగా తినని వాళ్ళకి ఇలాంటి మ్యాజిక్స్ చేసి పెట్టచ్చు. అండ్ చుక్కకూర పాలు కూడా చాలా బాగుంటుందండి. నా నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇలా చుక్కకూర అంతా దగ్గర అయ్యేంత వరకు అలాగా కలిపేసుకోండి. ఇంక ఇందులో వేరే పులుపు అది మనం ఏమీ వేయక్కర్లా. టమాటో కూడా అక్కర్లేదండి. టమాటో వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది, బట్ టమాటో వేయకపోతేనే బాగుంటుంది. ఇందులో ఆల్రెడీ చుక్కకూర పులుపు ఉంటుంది కదా. ముందుగా ఉడకపెట్టుకున్న శనగపప్పు ఒక అరగంట నానబెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు శనగపప్పు ఉడికేసుకోవాలండి. పప్పుగా ఉంటేనే బాగుంటుంది కొంచెం. సో శనగపప్పు అయితే నేను ఇట్లా ఉడికిచ్చేసి వేసేసాను. అందులో కొంచెం స్మాష్ అవ్వాలి, కొంచెం ఇదిగా ఉండాలి. కొంచెం స్మాష్ అయిందనుకోండి గుజ్జుగా ఉంటుంది. పప్పుగా తేలుతూ ఉంటే బాగుంటుంది. ఇది అసలు ఎంత బాగుంటుందంటే చెప్పలేమండి, నోరు ఊరిపోతూ ఉంది. తగినంత వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి. చాలా సింపుల్ అనమాట. సో ఇలా మూత పెట్టేసుకొని చూసుకుంటే దగ్గర పడిపోయింది కదా. మీరు కూడా ఇలాంటి కర్రీస్ చూసి నేర్చుకొని ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నాకైతే కొంచెం ఫీవరు, కోల్డ్, కాఫ్ ఉంది కాబట్టి పుల్లగా ఇది తినాలి అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. రైస్ కూడా పక్కన రెడీ అయిపోయింది. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.